వెల్కమ్ టు ది ఛానల్. ఇవాటి రెసిపీ వచ్చేసరికి సొరకాయ టమోటా కర్రీ అనమాట. ఇది తయారీ విధానం చేసేద్దాం. ముందుగా ఈ సొరకాయ టమోటా కర్రీ వచ్చేసరికి అన్నంలోకైనా లేదా చపాతీలోకైనా లేదా సజ్జ రొట్ట లేదా జొన్న రొట్టెలోకైనా ఈ సొరకాయ కూర చాలా రుచికరంగా ఉంటుంది. తయారీ విధానం వచ్చేసరికి ఒక పావు కేజీ సొరకాయ ముక్కలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, ఒక టమోటా ముక్క, తాలింపు గింజలు ఇవి రెడీలో పెట్టేసుకొని కాస్తంత నూనె వేసి ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు అన్నీ నూనెలో వేయించాలి. నూనెలో తాలింపు వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ దగ్గరలో పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేయాలి, యాడ్ చేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాత టమోటా ముక్కలు, అలానే టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కల తర్వాత సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేయాలి. అన్నీ నూనెలో చక్కగా మిక్స్ చేసుకోవాలి. కలిపేసిన తర్వాత ఇవి 2 నిమిషాల పాటు నూనెలో మగ్గనిచ్చి మగ్గిపోయిన తర్వాత చక్కగా అంత నూనెలో పచ్చి వాసన లేకుండా టమోటా, ఉల్లిపాయ, సొరకాయ ముక్క నీరంతా లాగేసుకొని మెత్తపడుతుంది. ముక్క కాస్తంత మెత్తపడిన తర్వాత చిటికెడు పసుపు, తగినంత కారము వేసేసి దానితో పాటు తగినంత ఉప్పు కూడా యాడ్ చేయండి. ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసి కాసేపు తిప్పేసి ఒక టీ గ్లాసు అన్ని నీళ్ళను కలపండి. టీ గ్లాస్ అన్ని నీళ్ళు వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించాలి. దానివల్ల ముక్క ఏదన్నా పలుకుగా ఉంటే చక్కగా మనం పోసిన కొంచెం నీళ్ళల్లో ఉడికిపోతుంది. ఆ తర్వాత మనం రోట్లో దంచి పెట్టుకున్న మసాలాని కూడా యాడ్ చేయాలి. రోట్లో దంచి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసి చక్కగా 2 నిమిషాలు అలానే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కూర అంతా, సొరకాయ కర్రీ అంతా దగ్గర పడిపోతుంది, వాటర్ ఇంకిపోతాయి. అప్పుడు కూర చూడడానికి, తినడానికి చాలా అందంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఇలాంటి సొరకాయ కూరను మీరు కూడా ట్రై చేయండి, చాలా రుచికరంగా ఉంటుంది. బ్యాచిలర్స్ అయినా, వంట రాని వాళ్ళైనా చాలా త్వరగా చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఛానల్ని మొదటిసారిగా చూసిన వాళ్ళు ఒక లైక్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ చేయమని, ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. ఈ సొరకాయ కూర చాలా రుచికరంగా, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.